నా తల్లిదండ్రులకు నమస్కారములతో వీళ్ళు మా అప్పలరాజు గారు గురించి నాన్నగారు అమ్మగారు గురించి వచ్చాం. మాకు కూడా బావగారు అవుతారు. వైజాగ్ నుండి అయితే మేము ఉదయపురం వచ్చామండి. ఎందుకంటే మన సంగు అప్పలరాజు గారు రమాదేవి గారి పుత్రుడు శశంక మరియు ముమ్మన రమణ గీత వారి పుత్రిక చైత్రిక రాణి యొక్క మ్యారేజ్ రిసెప్షన్ 16వ తారీఖు 17వ తారీఖున ఉంటుంది. దానికి కానీ మేము 16వ తారీఖు వచ్చాం. 16వ తారీఖు వచ్చిన తర్వాత మా అప్పలరాజు బాబు గారు చక్కగా టిఫిన్లు పెట్టేసి హోటల్లో యోఈజ్ హోటల్లో జాయిన్ అయ్యాం. యోఈజ్ హోటల్లో జాయిన్ రూమ్ తీసుకున్నాం. ఆ యోఈజ్ హోటల్లో ఉంటూ అక్కడి నుంచి ప్రతాప్ గౌరవ్ కేంద్రంకి వచ్చాం. ప్రతాప్ గౌరవ్ కేంద్రం అక్కడికి వచ్చిన ఏంటంటే ఇది ప్రతాప్ గౌరవ్ కేంద్రం వస్తారా ప్రతాప్ సింగ్ స్టాచ్యూ. ఇది టైగర్ హిల్స్ పై ఉందండి. ఈ టైగర్ హిల్స్ పై ఉంది. ఈ ఏరియా ఏరియాలో బర్గాన్ ఏరియా మనోహర్పూర్ ఏరియాలో ఉంది, దుబాయ్లో ఉన్నమాట. చాలా చక్కనైన ఏరియా. ఈ దీంట్లో ఏంటంటే ఆ రోజు పిల్లలు శ్రీకృష్ణ జన్మాష్టమి చక్కగా పిల్లలందరూ రెండు వేషాలు వేసి చక్కగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ చూసారు. వీళ్ళందరూ ఏంటంటే మేమందరం ఈరోజు 18వ తారీఖు నాడు మేము రాణా ప్రతాప్ సింగ్ మ్యూజియంకి వెళ్తున్నాం. మార్నింగ్ టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసేసాక అప్పలరాజు బాబు గారు బస్సు అరేంజ్ చేశారు కదా. 4 days బస్సు, శనివారం నుంచి మంగళవారం వరకు 4 days బస్సు అరేంజ్ చేశారు. చక్కగా ఎన్ని ఏరియాలు తిరిగాం. అయితే ఇక్కడ రాణా ప్రతాప్ సింగ్ మ్యూజియంలో ఈ చూస్తారు. ఈ చక్కని ఐటమ్స్ ఉన్నాయి. అందులోని మంచి మంచి చూడదగినటువంటి ఏరియా. కానీ చాలా క్రింద నుంచి నడిచి వెళ్ళాలి. క్రింద కొద్దిగా కొండ అంటే కొండ ఎక్కాలి. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళందరూ మా వైజాగ్ నుండి వచ్చిన బంధువులే. చూసారా ఇది ఆర్టికల్ బాగుంది. వెనకతలు చాలా బాగుంటుంది. అది చూసుకుంటూ చక్కలాడుతూ అన్నీ తిరిగేస్తాం. మా అప్పలరాజు బావగారు అక్కయ్య గారిని బావగారు వాళ్ళ కిందకి పాపం రాలేపారు. వాళ్ళు కింద ఉన్నారు. అందరం చక్కగా రాణా ప్రతాప్ సింగ్ మ్యూజియంని తిరుగుతూ చూసాము. దాని తాలూకా జిఏ ఫోటో ఫ్రేమ్. ఇది జిఏ ఫోటో వీడియో అనమాట. జిఏ ఫోటో వీడియో ఇదంతా కూడా రాజులు తాలూకా ఆసనాలు. చాలా మంచి బ్యూటిఫుల్ ఏరియా. చూడాలన్నమాట చక్కగానే. అదే టికెట్స్ కూడా చాలా ఎక్కువ రేటే. 450 రూపాయలు పిల్లలకైతే 150, స్టూడెంట్స్కి అయితే 250 రూపాయలు. రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినా తీసుకొని శశాంక్ బాబు టికెట్లు తీసుకొని మమ్మల్ని తీసుకెళ్ళాడు ఉదారంగా. వెరీ నైస్. అందరికీ థ్యాంక్స్ అండ్ హ్యాపీ. చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. ఉన్న 4 రోజులను ఎవరికి ఎటువంటి ఇది లేదు. ఎంత చక్కగా అంత బాగా ఎంజాయ్ చేసాం. అది చెప్పేటందుకు మాటలు లేవు. చాలా అనుభవించాం. అనుభవమే ఆనందం. మనకు జరిగిన అనుభవమే మనకు ఆనందం అని చెప్పుకోవచ్చు. అది ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదు. అందరి ఆనందం ఆనందమే మా సంతోషంగా చక్కగా 4 రోజులు అక్కడ ఎంజాయ్ చేసి మేము 19వ తారీఖు నాడు మంగళవారం సాయంత్రం మేము వైజాగ్కి తిరిగి బయలుదేరాం. అది విషయం. అందరికీ
ధన్యవాదాలు. వచ్చి చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇది చూడడమే కాకుండా దీని గురించి ఫీడ్బ్యాక్ అయినా విషయాలు చెప్తే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక విషయం అండి, మెయిన్గా చెప్పాలి. మనం ఇన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళాం, చూసాము. ఉదయపూర్ కానీ ఉదయపూర్ కాదు, ఎన్నీవేరు ఎక్కడికి వెళ్ళాను. చూసిన వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే మర్చిపోతాం. అవునంటారు కాదంటారు, కంపల్సరీగా మీరు అవునంటారు. ఏ విషయం చూసినా అదే మనం మర్చిపోతాం. కానీ అదే దృశ్యాన్ని ఒక వీడియోలో కానీ ఫోటో దీనిలో కానీ బంధించి ఒక వీడియోగా తయారు చేస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అది మనం చూడొచ్చు, మన పిల్లలు చూడవచ్చు, మన మనవాళ్ళు కూడా చూడవచ్చు, మన మనవాళ్ళు కూడా చూడవచ్చు. ఆ ఉద్దేశంతోనే నేను కష్టపడి రాత్రింబవలనుకని ఫ్రేమ్ చేసి పెడుతున్నాను. ఇది ఒక వీడియో ఫ్రేమ్ చేయాలంటే కనీసం 5-6 యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని అందులోని ప్రతి విషయాన్ని తీసుకొని దాన్ని ఎడిట్ చేసుకుంటూ రావాలి. ఇది మీకు తెలీదు అంటే నేను దీని గురించి చెప్పట్లేదండి, ఉన్న విషయాన్ని చెప్తున్నాను. అలాగే ఎడిట్ చేసుకుంటూ వస్తే కానీ ఒక ఫిల్మ్ తయారవడం కష్టం. మళ్ళీ ఆ వీడియోలో ఏది పోకూడదు, అన్ని విషయాలు ఉండాలి. ఎందుకంటే ఇది మనకి తీపి గుర్తులు, అందుకే స్వీట్ మెమరీస్ అని పెడుతున్నాను మీకు. ప్రతిదీ స్వీట్ మెమరీస్. ఈ తీపి గుర్తులు పోకూడదు. ఎప్పుడన్నా మనం చూసుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా. అది ఆ ఉద్దేశంతోనే ఇలాగ వీడియోస్ అవి ఫ్రేమ్ చేసి కష్టపడి పెడుతుంటాను. మీ అందరూ కూడా సంతోషిస్తున్నారు అనుకుంటున్నాను. మీ అందరూ చూసి సంతోషిస్తే నాకు చాలా సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు. మా వైజాగ్ టీం 43 మందికి వచ్చారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వెరీ హ్యాపీ. మీ అందరికీ తెలుసు ఎంత ఎంజాయ్ చేసామో. అందరం చక్కగా సహకరించుకొని చక్కగా తిరిగాము. మా తులసి ప్రకాష్ గారు, కిషోర్ గారు వీళ్ళు చాలా హెల్ప్ చేశారు. అలాగే శివప్రసాద్ బాబాయ్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ధన్యవాదాలు.